మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, నాన్ వెజ్ రీసెంట్గా మరొక వీడియో చేశాడండి. ఆ వీడియోలో రెండు భయంకరమైన మాటలు అన్నాడండి. ఆ మాటలు ఏంటంటే, ఒకటి వచ్చేసి ఒక బ్రాహ్మణ పంతులు గారిని, హిందూ మతం కోసం పోరాడుతున్నటువంటి బ్రాహ్మణ పంతులని అనకూడని మాట ఒకటి అన్నాడంటే, ఆ మాట నేను రిపీట్ చేయలేను. అతను ఏమన్నాడంటే, అయ్యా పంతులు గారు, మీరు అంతగా ఆగలేకపోతుంటే నేను వచ్చి మీకు కట్ చేస్తానని ఒక భయంకరమైన మాట అన్నాడండి. చాలామంది ఆ మాట వినగానే ఒక హిందూ మతాన్ని కాపాడేటువంటి ఒక బ్రాహ్మణ్ణి నువ్వు అలా తిడతావు అంటూ కింద కామెంట్లు పెడుతున్నారు. మరొక మాట ఏమన్నాడంటే, నా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళి మీరు చూడండి, ఒరిజినల్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. మరొక మాట శివాజీని ఏమన్నాడంటే, అయ్యా శివాజీ గారు, మీరున్నటువంటి సినిమా ఇండస్ట్రీ గ్లామర్తో కూడుకున్నటువంటిది కదా. సినిమా ఇండస్ట్రీ, వెబ్ సిరీస్, టీవీ షోల్లో ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, ఏ రోజైనా మీ ఇండస్ట్రీ వాళ్ళకి మీరు చెప్పారా? ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే జబర్దస్త్ కానీ, ఏ షో చూసినా కానీ, యూట్యూబ్ చూసినా కానీ అందరు ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, ముందు వాళ్ళకి ఎప్పుడైనా మీరు చెప్పారా? ఇప్పుడు హిందూ దేవాలయాల్లోకి మనం వెళ్తే హిందూ దేవాలయాల పైన విగ్రహాలు ఉంటాయి, మరి వాటికి సరైన బట్టలు ఉన్నాయా అంటూ క్వశ్చన్ చేశాడు నాన్ వెజ్. అందుకనే ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నాన్ వెజ్ అన్నటువంటి మాటలు షార్ట్ అండ్ సింపుల్గా మీ ముందు పెడుతున్నాను. ఈ మాట అన్నాడండి, హిందూ దేవాలయాల పైన, గుళ్ళపైన అక్కడ ఉన్న బొమ్మలకి సరైన బట్టలు ఉండవు కదా, మరి ఏం చేద్దాం, హిందూ దేవాలయాలను కూల్చాలి అట్లా అనుకుంటే ఫస్ట్ నువ్వు అన్న ప్రకారమే వెళ్తే, మరి హిందూ దేవాలయాల పైన ఆ బొమ్మలకి బట్టలు సరిగ్గా ఉండవు కదా, మరి అట్లా అనుకుంటే హిందూ దేవాలయాలను కూలుద్దామా అంటూ ఇంకొక మాట అన్నాడు. ఆ ఒరిజినల్ వీడియో మీకు నాన్ వెజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళి మీరు చూడండి అతను అన్న మాటలు. ఎందుకంటే కొన్ని ప్లాట్ఫామ్స్లో కొన్ని కటింగ్స్ అవుతున్నాయి వీడియో క్లిప్స్. ఒరిజినల్ వీడియోస్ మీకు నాన్ వెజ్ యూట్యూబ్ ఛానల్, అది ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉంటుంది అనమాట. ఇంకా మీకు కటింగ్ ఏమి ఉండదు అక్కడ. కింద వెంటనే చాలామంది కామెంట్లు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి దీని గురించి మనం కంప్లైంట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, హిందూ ధర్మానికి ఉన్నారు కదా, మరి హిందూ మతం గురించి ఇంత భయంకరమైన మాటలు అన్నాడు కదా నాన్ వెజ్, మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారు, హిందూ మతం కోసం నేను పోరాడతాను అంటున్నారు కదా అంటే, కింద మరొక కామెంట్, అసలు పవన్ కళ్యాణ్ ఇంట్లోనే నాగబాబు గారే భయంకరమైన మాట్లాడుతున్నారు, ముందు నాగబాబుని కంట్రోల్ చేయమనండి. ఇష్టం వచ్చినట్టు నాగబాబు గారు మాట్లాడుతున్నారు, ముందు జనసేన పార్టీ పరువు పోతుంది, నాగబాబు ఉండటం వల్ల జనసేన పార్టీకి పరువు పోతుంది, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, ముందు నాగబాబు గారు వెళ్ళి చెప్పమనండి అంటూ కొంతమంది కామెంట్లు. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జనసేన పార్టీకి దెబ్బ పడిందా నాగబాబు గారి వల్ల? చూస్తున్నారు కదా, నాగబాబు గారికి ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు, శివాజీకే ఎక్కువ సపోర్ట్.